భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నది నది రక్షతి దుఃఖం కరణే మూఢజతి ధనాగమ కృష్ణా కురు సద్బుద్ధిం మనసి వికృష్ణా యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం నారీస్తన భరనాభీదేశం దృష్ట్వా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం నళినీదళగత జలమతి కరణం తద్వజ్జీవితమతిశయ చపలం విద్యాద్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జజ్జలదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః క్షీణే విత్తే కః పరివారః నాదే తత్తే కః సంసారః మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా దినయానిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంజత్యాశావాయుః కాతే కాంతా ధనగత చింతా వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవతరణే నౌకా. దీనితో ద్వాదశ మంజరికా స్తోత్రం పూర్తయింది. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి 12 శ్లోకాలు పల్లవితో కలిపి 13 శ్లోకాలు పూర్తయిపోయినాయి. కాశీపుర వీధుల్లో శిష్యులతో కలిసి శంకరాచార్యుల వారు సంచారం చేస్తున్నటువంటి సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వ్యాకరణ సూత్రాల్ని వల్లెవేస్తూ ఉన్నాడు. ఇంత వృద్ధాప్యంలో దాదాపుగా మరణకాలం సమీపిస్తున్నటువంటి రోజుల్లో
ఇంకా ఈ వ్యాకరణ సూత్రాలనే పట్టు కూర్చున్నాడే, ఇంకా ఈ వ్యాకరణ సూత్రాలనే పట్టుకొని ప్రాకులాడుతున్నాడే, ఇదంతా కూడా లౌకికంగా ఉపయోగపడేదే, మరి జన్మ సార్థకం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు, ఇక అతనికి ఎక్కడ అవకాశం ఉంది అనేటువంటి జాలితో ఆ పండితుడిని హెచ్చరిస్తూ, అయ్యా గోవిందుణ్ణి భజించు, గోవిందుణ్ణి భజించు, గోవిందుణ్ణే భజించు, ఈ వ్యాకరణ సూత్రాలు ఏవి కూడా నిన్ను మృత్యుముఖం నుంచి రక్షించలేవు అని హితబోధ చేశాడు. అయితే ఈ హితము కేవలం ఆ పండితుడికి మాత్రమే కాదు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల్లో, భోగాల్లో మునిగి తేలుతూ ఇదే శాశ్వతం అనుకుంటూ ఇందులోనే కూరుకుపోయినటువంటి సామాన్యమైనటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో, అలా కూరుకుపోయి పరమాత్మను మర్చిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి సమస్త మానవాళికి కూడా ఈ హితాన్ని ఉద్దేశించి చెప్పబడింది. పరమాత్మను కనుక చేరుకోవాలి అని అంటే నీకు ప్రధానమైనటువంటి ఆటంకాలు రెండు ఉన్నాయి. అదే ధనాసక్తి, కాంతాసక్తి. ఈ రెండింటిని కూడా ఎలా అధిగమించాలనో, ఏ విధంగా మనస్సులో నుంచి ఈ రెండు భావనల్ని కూడా తీసివేయాలనో 2 శ్లోకాల్లో ముందుగా చెప్పి, ఆ తర్వాత ఈ ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని గురించి, ఈ ప్రపంచం యొక్క యథార్థ స్థితి ఏమిటి, అలాగే మానవ జీవితం యొక్క యథార్థ స్థితి ఏమిటి, దీని యొక్క పరిమితి ఎంత, ఇది కాలంలో ఏ రకమైనటువంటి మార్పులు చెందుతూ ఉంటుంది, మరి మానవుడు ఏ విధంగా తన యొక్క జన్మని వృధా చేసుకుంటున్నాడు అనేటువంటి విషయాలను కూడా తెలియజెప్పి, ఇక్కడ ఉన్నటువంటి లౌకిక వస్తువులు కానీ, భోగాలు కానీ, సుఖాలు కానీ, సంపదలు కానీ ఎంత అనిత్యమైనటువంటివో, అనిత్యమే కాదు ఇవి కేవలం దుఃఖాన్ని తీసుకొచ్చేటువంటివి, సుఖాన్ని ఇచ్చినట్టే ఇచ్చి చివరికి నీకు దుఃఖాన్ని మిగిల్చిపోయేటువంటివి, కాబట్టి వీటిని పట్టుకొని వీటిని నమ్ముకొని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని హితవు పలికాడు శంకరాచార్యుల వారు. ఈ అశాశ్వతమైనటువంటి, ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల కోసం ప్రాకులాడకుండా శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయి. అందుకుగాను నువ్వు విచారణ చేయాలి. ఏం విచారణ చేయాలి? నా భార్య ఎవరు, నా బిడ్డలెవరు, అసలు నేనెవరిని, నేను ఎవరికి చెందినటువంటి వాడిని, నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా లక్ష్యం ఏమిటి, ఇక్కడ ఈ మానవ జీవితాన్ని నేను ఎందుకు తీసుకొని వచ్చాను అని ఈ రకంగా నువ్వు విచారణ చేస్తూ ఉండాలి. తత్వాన్ని విచారణ చేస్తూ ఉండాలి. తీవ్రమైనటువంటి విచారణ సాగించాలి. అలా విచారణ చేసేటువంటి శక్తి నీకు గనక కలగాలంటే, అసలు అలా విచారణ చెయ్యాలి అని కనుక నీకు తెలియాలంటే, నీ జన్మని సార్థకం చేసుకోవాలంటే, ముక్తిని పొందాలంటే నీకు ఒక్కటే ఉపాయం ఉంది. అదే సత్సంగత్వం. సత్పురుషులతో సాంగత్యం చేయటం, సద్విషయాల్ని ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. నిరంతరము కూడా ఈ సత్సాంగత్యములో కనుక నువ్వు ఉన్నట్లయితే అది నీకు ప్రయోజనం కలిగిస్తుంది. ఎలా ప్రయోజనం కలిగిస్తుంది? సత్సంగం కనుక నీకు ఉన్నట్లయితే ఆ సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాల పట్ల నిస్సంగ భావం ఏర్పడుతుంది. ఈ ప్రాపంచిక విషయాల పట్ల నీకు ఆసక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆసక్తి తగ్గిపోయిందో దానివల్ల నీకు మోహం కలిగిపోతుంది. మోహం అంటే ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు నాకు సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాయి అని అనుకోవటమే భ్రమ. అదే మోహం. ఈ మోహం ఎప్పుడైతే తొలగిపోయిందో మనస్సు కాస్త నిశ్చలమవుద్ది. ఎప్పుడైతే మనసు నిశ్చలమైపోయిందో అది జీవన్ముక్తికి దారితీస్తుంది, మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి ఆ మోక్షం అనేటువంటి దాన్ని అందుకోవాలంటే నేను ఎక్కడ మొట్టమొదట మెట్టు మీద నా కాలు పెట్టాలి, ఆ మొదటి మెట్టు ఏది అని అంటే అదే సత్సంగం. ఈ సత్సంగమే నీకు శ్రీరామ రక్ష అని శంకరాచార్యుల వారు చాలా స్పష్టంగా మరలా రెండోసారి కూడా చెప్తూ దీన్ని ముగించడం జరిగింది. ఈ విధంగా ఈ 12 శ్లోకాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని అలాగే వైరాగ్యాన్ని
ఈ రెండింటినీ కూడా పొందేటువంటి ఉపాయాన్ని చక్కగా తెలియజేశారు. ఈ 12 శ్లోకాలని కలిపి ద్వాదశ మంజరికా స్తోత్రము అని అంటారు. ఎప్పుడైతే ఈ 12 శ్లోకాలతో కూడినటువంటి ద్వాదశ మంజరికా స్తోత్రం పూర్తయిపోయిందో వెంటనే ఆయనతో ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు కూడా ఒక్కొక్క శ్లోకాన్ని అందుకున్నారు తమకు తోచినటువంటి విధంగా. లేకపోతే గురువు అంతవరకు చెప్పినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క మనస్సులో నుంచి పెళ్ళుకి వస్తున్నటువంటి విషయాలతో ఒక్కొక్క శ్లోకాన్ని ఆశువుగా వాళ్ళు చెప్పటం ప్రారంభం చేశారు. అలా చెప్పినటువంటి 14 శ్లోకాలని చతుర్దశ మంజరికా స్తోత్రము అని అంటారు. ఇప్పుడు మనం ఈ రోజు నుంచి ఈ చతుర్దశ మంజరికా స్తోత్రాన్ని మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటి శ్లోకం చూడండి, అంటే 14వ శ్లోకం. జటిలో ముండి లుంజిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః యుదర నిమిత్తం బహుకృత వేషః జటిలో ముండి లుంజిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః. జటిల జటిల అంటే జడలు కట్టించుకొని. కొంతమంది ఏం చేస్తారంటే సర్వసంగ పరిత్యాగుల్లాగా సన్యాసం స్వీకరించాలనుకొని రకరకాలైనటువంటి వేషాలు వేస్తుంటారు. అందులో ఇక్కడ చెప్తున్నారు జడలు కట్టించుకొని, ముండి నున్నగా గుండు చేయించుకొని, లుంజిత కేశః అది ఇది కాకుండా రెండు కాకుండా వెంట్రుకలు పీక్కుంటారు. అలా పీక్కొని కాషాయాంబర కాషాయ వస్త్రాలు ధరించి ఇక్కడ 4 రకాలైనటువంటి వేషాలను చెప్పారు. బహుకృత వేష అనేకమైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. పశ్యన్నపి చ న పశ్యతి మూఢః. ఇలాంటి మూఢులంట ఆయన మూఢులతోటి మొదలుపెట్టాడు, ఈయన మూఢులతోటి మొదలుపెట్టాడు. ఇలాంటి మూఢులు పశ్యన్నపి చ న పశ్యతి, చూస్తూనే చూడలేనటువంటి వాళ్ళు అవుతారు. అంటే చూస్తూనే చూడలేనటువంటి వాళ్ళు కావటం ఏమిటి అంటే సత్యాన్ని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పగలుగుతారు కానీ వాళ్ళు దాన్ని దర్శించలేరు. సత్యం ఇది అని చెబుతారు కానీ ఆ సత్యాన్ని దర్శించలేరు. అంటే చూస్తున్నా కూడా చూడలేనటువంటి వాళ్ళు అవుతారు. అటువంటి వాళ్ళు మూఢులు. మరైతే ఎందుకయ్యా ఈ వేషాలు వేశారు? ఉదర నిమిత్తం బహుకృత వేష. ఇదిగో పొట్ట పోసుకోవటం కోసం రకరకాలైనటువంటి వేషాలు వేస్తారు. ఇదంతా కూడా కోరికల యొక్క ప్రభావాన్ని గురించి, కోరికలు అనేటువంటివి ఎంత ప్రమాదకరమైనటువంటివో, ఏ రకంగా వేషాలు వేయిస్తూ ఉంటాయో కోరికలు. అంటే కోరికలు బాగా ఉన్నప్పుడు, ఆశలు బాగా ఉన్నప్పుడు, ఆ ఆశలు తీర్చుకోవటానికి, కోరికలు తీర్చుకోవటానికి సక్రమమైనటువంటి మార్గం మనకి దొరకనప్పుడు అక్రమమైనటువంటి మార్గంలో, తప్పుడు మార్గంలో ఏదో రకంగా రకరకాలైనటువంటి వేషాలు వేసి ఇదిగో ఈ ప్రకారంగా వాళ్ళు పొట్ట నింపుకోవాలి, ఉదర పోషణార్థం అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ శ్లోకాన్ని శంకరాచార్యుల వారి యొక్క ప్రప్రథమ శిష్యుడు పద్మపాదాచార్యులు ఆయన చెప్పినటువంటిది ఈ శ్లోకం. పద్మపాదాచార్యులు శంకరాచార్యుల వారికి ప్రథమ శిష్యుడు, చాలా ముఖ్య శిష్యుడు. న్యాయంగా గురువుకి ఎవరైనా సరే అందరూ ముఖ్యమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండరు. అయినప్పటికీ కూడా వాళ్ళు గురువు మీద చూపించేటువంటి భక్తి విశ్వాసాలు, వాళ్ళు చేసేటువంటి గురు సేవ, ఇలా కొన్ని కారణాల వల్ల, లేదా వాళ్ళు బుద్ధి బాగా సూక్ష్మంగా ఉండి
చెప్పినటువంటి విషయాన్ని చెప్పినట్టుగా చక్కగా గ్రహించేటువంటి వాళ్ళు. ఇలా అయినప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళ మీద అధికంగా ప్రేమ ఉంటుంది, దానివల్ల వాళ్ళ మీద అనుగ్రహం కలుగుద్ది. అట్లా అనుగ్రహాన్ని పొందినటువంటి వాడే ఈ పద్మపాదాచార్యులు. నిజంగా చెప్పాలంటే ఈయన బుద్ధి మందం, అంత తెలివితేటలు కలిగినటువంటి వాడు కాదు. కాకపోతే గురుభక్తి ఎంత అంటే ఈయనకున్నంత భక్తి ఇంకా మిగిలినటువంటి శిష్యులకి ఎవరికీ లేదు, అంతవరకు గట్టిగా చెప్పచ్చు. మిగిలినటువంటి శిష్యులు ఎవరికి కూడా ఈయనకున్నటువంటి భక్తి లేదు. ఇది గురుభక్తి ఈయనకి. ఆ భక్తితోటి గురువుని సేవిస్తూ ఉంటాడు. అయితే మిగిలినటువంటి శిష్యులు చాలామంది మంచి బుద్ధి సూక్ష్మత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి శిష్యులు ఈయన్ని చూచి కాస్త తేలిక భావంతో ఉంటూ ఉంటారు. ఏమిటనంటే ఈయనకి ఏం అర్థం అవుద్దండి, ఆయనకి ఏం తెలుస్తుంది మనం చెప్తే మాత్రం అనేటువంటి భావన. ఆయన ఏం చేస్తాడంటే ఏదైనా పనులు చేయటానికి, లేకపోతే ఊడవటానికి, లేకపోతే చిమ్మి శుభ్రం చేయటానికి, లేకపోతే ఆ గురువు గారికి ఆసనం ఏర్పాటు చేయటానికి వీటికి పనికి వస్తాడు. కానీ శాస్త్రం తెలుసుకోవాలంటే ఆయనకేం కుదురుద్దండి అని కొంచెం ఆయన్ని తేలిగ్గా చూస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఒక రోజున గురువుగారు పాఠాలు చెప్పడానికి కూర్చున్నారు. శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చున్న తర్వాత ఈయన అలా చూసేటప్పటికల్లా ఈయన లేడు, ఈ శిష్యుడు లేడు. వీళ్ళకి ఇప్పుడు పేర్లన్నీ కూడా మొదటి పేర్లు ఏవో ఉంటాయి, ఆ పేర్లన్నీ మార్చిన తర్వాత పేర్లు. ఇప్పుడు ఈ పద్మపాదాచార్యులు అందరికీ కూడా అంతే పేర్లు మారుస్తూ ఉంటారు. సన్యాసం పుచ్చుకున్న తర్వాత పాత పేరు పోయి కొత్త పేరు వస్తూ ఉంటుంది అన్నమాట. ఈయన కనపడకపోతే ఏం మాట్లాడాలి శంకరాచార్యుల వారు. ఒక్క 2 నిమిషాలు అట్లా కూర్చున్నారు. అట్లా కూర్చునేటప్పటికి అర్థమైంది వెంటనే ఓ శిష్యుడికి అర్థమై ఆయన కోసం ఈయన ఆగాడు పాఠం చెప్పకుండా అని. గురువుగారు మీరు కానివ్వండి, వాడు విన్నా ఒకటే వినకపోయినా ఒకటే, మీకు ఎందుకు కానివ్వండి అంటే అర్థమైంది. మేము చాలా తెలివిగలవాళ్ళం, వాడు తెలివి తక్కువ వాడు కదా, వాడు వింటే ఏముంది వినకపోతే ఏముందిలేండి, మీరు చెప్పండి, సగం విన్నా ఏం పర్వాలేదు అనేటువంటి భావనతో అన్నాడు. అంటే ఈ శిష్యుడి మీద తోటి శిష్యుడికి ఇంత పలసటి భావన ఉంది అని గ్రహించి శంకరాచార్యుల వారు అలా చూసేటప్పటికల్లా ఆ నది యువతల ఈయన కూర్చోన్నాడు, నది అవతల ఆ పద్మపాదాచార్యులు కట్టెలు కట్టుకొని ఆ మోపు నెత్తిన పెట్టుకొని వస్తున్నాడు. అలా వస్తుంటే ఆ శిష్యుడు పిలిచాడు, అలా వచ్చేసేయి అన్నాడు. ఏముందంటే అంతకుముందు బాగా వర్షం పడి ఆ నది బాగా ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో కనుక వస్తే కొట్టుకొని పోవటమే. అందుకని ఈయన రా అన్నాడు శంకరాచార్యులు. ఇటు నుంచి కేకేశాడు. కేకేస్తే ఆయన ఆమెనే వస్తూ ఉన్నాడు. మరి మునుగుతాం కదా, మరి నది బాగా ప్రవహిస్తుంది కదా, ఈ ఆలోచన ఆయన చేయాల, మనం చేస్తాం పాపం ఎట్టా మునుగుతాడేమని. కానీ ఆయన మాత్రం ఏం లేదు, అలా వచ్చేస్తూ ఉన్నాడు. అలా వచ్చేస్తా ఉంటే ఆ నీళ్ళలోకి దిగాడు. ఆయన ఎక్కడైతే పాదం పెడుతున్నాడో ఆ పాదం కింద ఒక పద్మం వచ్చి ఆగుతుంది. ఆ పద్మం మీద కాలేస్తున్నాడు, అది కిందకి పోవటంలా, అది అట్లా నిలబడుతుంది. మళ్ళీ రెండో పాదం మళ్ళీ అటు పక్కేసినప్పటికీ ఆ పాదం కింద మళ్ళీ ఇంకో పద్మం వస్తుంది. మళ్ళీ ఈ పాదం మళ్ళీ దిగంగానే ఆ పాదం కిందకి ఇంకో పద్మం వస్తుంది. ఆ ప్రకారంగా నీళ్ళ మీద కూడా ఆ పద్మాల మీదుగా నడిచి వచ్చేసాడు. ఆయన ఎక్కడ పాదం పెడితే ఆ పాదం కింద పద్మం వచ్చి నిలబడతా ఉంది. అంటే నీళ్ళల్లో దిగిపోకుండా అలా మునక్కుండా అలా నడిచి వచ్చేసాడు. ఆ చూసినటువంటి శిష్యులంతా కూడా ఆశ్చర్యపోయారు. ఓహో, చాలా గొప్పవాడే ఈయన, మనం చాలా ఎగతాళి చేశాం అని వాళ్ళు తర్వాత పశ్చాత్తాపం చెందారు. ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే అది ఆయన గొప్పతనం కాదు, ఆ గురువు యొక్క అనుగ్రహం. గురువు మీద అతడికి ఉన్నటువంటి భక్తికి ఆ గురువు అతన్ని ఆ ప్రకారంగా అనుగ్రహించాడు. అంతేకాదు ఈయన విషయంలో మరొక విశేషం కూడా ఉంది, మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం. అదేమిటంటే ఈయన నృసింహ ఉపాసకుడు, ఈ పద్మపాదాచార్యులు. ఓసారి శంకరాచార్యుల వారు ఒక అడవి గుండా వెళుతూ ఉన్నారు. అడవిగుండా వెళుతూ ఉంటే ఆ రోజుకి అక్కడ ఉండవలసి వచ్చింది. ఆ సాయంత్రం పూట ఆ గురువు గారికి ఆ శిష్యులంతా కలిసి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా తొలగించేసి అదంతా శుభ్రం చేస్తున్నారు పడక ఏర్పాటు చేయటం కోసం. అంతలో గురువుగారు అక్కడ ఒక అరుగుంటే చూసుకొని కూర్చొని ధ్యానమగ్నుడయ్యాడు. ఇదే సమయంలో కొంతమంది ఆటవికులకి ఒక నాయకుడు ఒకడు ఉన్నాడు. ఏదో కారణం చేత ఈ శంకరాచార్యుల వారిని చంపాలనేటువంటి ఆలోచన ఉంది ఆయనకి.
అందుకని కత్తి తీసుకొని వచ్చేసి వీళ్ళందరూ వీళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఆ కత్తి తీసుకొని నరకడానికి కత్తెత్తి ఆ తలకాయ తెగైపోతున్నాడు. అంత దూరంలో ఉన్నటువంటి పద్మపాదాచార్యులు చూశాడు. చూడటంతోనే ఆయనలో ఆ రూపం అంతా మారిపోయింది. తీవ్రమైనటువంటి క్రోధం, కళ్ళన్నీ ఎరుపెక్కిని, లోపల నుంచి నిప్పురవలు బయటకు వస్తా ఉన్నట్టుగా ఉంది. ఆమెనే పరిగెత్తుకుంటా వచ్చేసాడు. ఆ పరిగెత్తుకుంటా వచ్చి వాడి ఆ చేతిలో ఉన్నటువంటి కత్తిని లాగేసి వాడి ఒళ్ళంతా కూడా చీరేశాడు గోళ్ళతోటి. ఆ గోళ్ళు అంతకుముందు లేవు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి తెలియదు. ఆ తర్వాత అతని వెనక ఆ ఆటవికులు కొంతమంది వచ్చారు, వాళ్ళందరినీ కూడా అట్లా చీరేశాడు. ఎవరు కూడా ఆ పద్మపాదాచార్యులతోటి ఎదుర్కోవడానికి శక్తి చాలకుండా పోయింది ఆ ఆటవికులైనటువంటి వాళ్ళు. ఆ తర్వాత కాసేపటికి వాళ్ళందరూ కింద పడిపోయారు, శరీరం అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది. అదిగో ఆ సమయంలో ఈయనకి మళ్ళీ ఒళ్ళు తెలిసింది. ఇది ఏమిటంటే ఆ నృసింహస్వామి ఒంటి మీదకి వచ్చాడు, అదిగో ఆ కారణం చేత ఆయనకి ఆ ఒళ్ళు తెలియకుండా ఇదిగో ఇలా చేశాడు అని అంటాడు. అంటే ఇది ఆ పద్మపాదాచార్యుల యొక్క గురుభక్తికి నిదర్శనంగా ఆ గురువుకి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆ గురువుకి ఆయన మీద అత్యంత అనురాగం, అనుగ్రహం ఈ రెండు కూడా ఉన్నాయి. అదిగో ఆయన చెప్పినటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సోమరిపోతులైనటువంటి వాళ్ళు, మూఢులైనటువంటి వాళ్ళు తమ పొట్ట పోషించుకోవటం కోసమని, హాయిగా కమ్మగా తినటం కోసం అని చెప్పి రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వేషాలు వేసేది, ఈ వేషాలు కనుక వేస్తే సామాన్యులైనటువంటి వాళ్ళు ఈయన పెద్ద మహాత్ముడు సన్యాసి కనుక ఆయన పిలిచి కాస్త భోజనం పెడితే మనకు పుణ్యం వచ్చిందని చెప్పి ఆయన పిలిచి భోజనం పెడతాం. అదిగో ఆ ఉద్దేశంతో ఈ ప్రకారంగా ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అంటే కోరికల్ని తృప్తిపరచడం కోసమని, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కోరికలు ఆశలు తీర్చుకోవటం కోసమని, ఇతరుల్ని మోసం చేసేటువంటి స్థాయికి మానవులు ఎట్లా దిగిపోతుంటారో ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. కష్టపడకుండా హాయిగా జీవించాలని, లేదా తక్కువ శ్రమ చేసి ఎక్కువ ఫలితాన్ని పొందాలని సాధారణంగా మానవులందరూ అనుకుంటూ ఉంటారు. మనం కష్టమేమో తక్కువ పడాలా, లాభమేమో ఎక్కువ రావాలి. ఇది సామాన్యంగా మానవులందరి యొక్క సహజమైనటువంటి భావన. ఇటువంటి వాళ్ళు ఈ రోజుల్లోనే అని అనుకుంటారేమో, కాదు, ఆ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్నంతమంది ఉండకపోవచ్చు, అప్పుడు కూడా కొంతమంది మాత్రం ఉన్నారు. ఈనాడు అన్ని రంగాల్లో కూడా సోమరిపోతులు మనకు దర్శనం ఇస్తూనే ఉంటారు. ఈ శ్లోకాన్ని చెప్పినటువంటి శంకరాచార్యుల యొక్క శిష్యులైనటువంటి పద్మపాదాచార్యులు సన్యాసి వేషాలు వేసుకొని అందరినీ మోసం చేస్తూ పొట్ట నింపుకునేటువంటి వాళ్ళని చక్కగా వర్ణించాడు. జటిలో అంటే కొంతమంది జుట్టు జడలు కట్టించుకుంటారు. ఈ జడలు కట్టించుకోవడానికి ఏం చేస్తారంటే మర్రి పాలు ఉంటాయి, మర్రి చెట్టు ఉంటుంది కదా, ఆ మర్రి చెట్టు నుంచేటువంటి పాలు ఉంటాయి. ఆ మర్రి పాలు బాగా పట్టిస్తారు ఆ తలకి. పట్టిస్తే ఏమవుతుందంటే బాగా అట్టలు కట్టిపోతూ ఉంటాయి, జడలు అట్టలు కట్టిపోతూ ఉంటాయి. కొంతమంది చూస్తూ ఉంటారు మీరే అక్కడక్కడ, సాధువులు సన్యాసులు ఇట్లాంటి వాళ్ళు, ఆ అట్టలు కట్టిపోతూ ఉంటాయి అన్నమాట. దాంతో ఆయన సన్యాసి అంటే ఈ దేహం మీద అభిమానం లేనటువంటి వాడు అనే భావన ఏర్పడటం కోసం. కొంతమంది ఏమో నున్నగా గుండు గీయించుకుంటూ ఉంటారు. ఇదిగో ఈ శంకరాచార్యుల యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు నున్నగా గుండు గీయించుకొని ఉంటారు. అలా గీయించుకునే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సన్యాసులు అనేటువంటి ఉద్దేశంతో. కొంతమంది ఏమో దానికి కూడా డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, అందుకని తల మీద వెంట్రుకలు పీకేసుకుంటారు. అప్పుడొకటి అట్లా పీకేసుకుంటా ఉంటారు. ఆ ప్రకారంగా ఉండేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏమో చక్కగా కాషాయ వస్త్రాలు కట్టుకొని 10 మందిలో వీళ్ళు సన్యాసులు, మహాత్ములు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ వేషాలన్నీ వేసి సర్వసంగ పరిత్యాగుల్లాగా, సన్యాసుల్లాగా నటిస్తూ ఉంటారు. అయితే ఇదంతా దేనికేనంటే కేవలం పొట్ట నింపుకోవటం కోసమే, అంతే తప్ప వాళ్ళకి ఏ రకమైనటువంటి సర్వసంగ పరిత్యాగం లేదు. వాళ్ళు దేన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు కాదు, ఏదో రకంగా పొట్ట నింపుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు. ఈ వేషాలు వేసుకునేది సామాన్యంగా అన్నింటినీ త్యజించినటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళు, జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోవాలి అని తప్పించి ఆ పరమాత్మని అందుకోవటం కోసం సాధన చేసేటువంటి వాళ్ళు.
నిరంతరం కూడా పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని గ్రహిస్తూ శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా తెలుసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, అందులోనే నిరంతరం ఉండేటువంటి వాళ్ళు, వాటిని గురించినటువంటి విచారణ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, ఇలా వాటిని గురించి ఇతరులకి తెలియజెప్పేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ సమాజంలో ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది. అటువంటి వాళ్ళని మహాత్ములుగా పరిగణిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళని పిలిచి భోజనం పెడుతూ ఉంటారు. అలాగనే పెడితే నా జన్మ ధన్యమైంది అని అనుకుంటారు వాళ్ళు. ఇది గృహస్థులైనటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని, చేసే పని. అది వాళ్ళు చేస్తారు కనుక వాళ్ళందరూ హాయిగా బ్రతుకుతున్నారు కదా అని ఇప్పుడు కొంతమంది సోమరులు తయారవుతున్నారు. అటువంటి గౌరవాలు మేము కూడా పొందాలి అని, కడుపు నిండా కమ్మని తిండి దొరకాలన్నా, హాయిగా 10 మంది చేత గౌరవాలు పొందాలన్నా ఈ వేషాలు వేసుకోవాలి అని ఈ వేషాలు వేసుకుంటారు సోమరిపోతులైనటువంటి వాడు. అయితే వాళ్ళ యొక్క వ్యవహారం ఏమిటనంట, పశ్యన్నపి నా పశ్యతి, చూస్తూనే చూడనటువంటి వాళ్ళు అవుతారు. అంటే అటువంటి వాళ్ళు చూస్తూ కూడా వాస్తవాన్ని గ్రహించలేరు, సత్యాన్ని గ్రహించలేరు. అంటే ఏమిటంటే ఈ మోసగాళ్ళు కూడా భగవంతుడి గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వేదాలు, ఉపనిషత్తులు మొదలైనటువంటి వాటిల్లో చెప్పినటువంటి విషయాల్ని ఏవో 4 ముక్కలు కొండ గుర్తులు పెట్టుకొని, బండ గుర్తులు పెట్టుకొని వాటిని అలా వల్లిస్తూ ఉంటారు. ఇక భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 4-5 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త బాగా కంఠతా పట్టేసి అక్కడక్కడ వాటిని వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో చూసారా భగవానుడు భగవద్గీతలో ఏమన్నాడు అని ఆ 2 శ్లోకాలు అప్పచెబుతారు. వాళ్ళు ఎక్కడికి పోయినా 4 శ్లోకాలు అప్పచెప్పేది, ఇక ఆ తర్వాత ఇంకేమి రావు. అంటే ఆ ప్రకారంగా జనాన్ని మోసం చేయటం కోసం అని చెప్పి, మేము బాగా తెలిసినటువంటి వాళ్ళం అనేటువంటి భావాన్ని వ్యక్తం చేయటం కోసం అని చెప్పి ఇదిగో ఈ ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక అక్కడక్కడ కొన్ని పదాలు, శాస్త్రాల్లో ఉన్నటువంటి పదాలని పుక్కిట పట్టేసి వాటిని ఆ సమయానుకూలంగా వెల్లడిస్తూ ఉంటారు. మరి ఇవి కనుక చేయకపోతే ఒట్టి వేషమే కనుకైతే వాళ్ళు ఎప్పుడొకప్పుడు బయటపడిపోతారు. ఎందుకంటే ఒట్టి వేషం వేసుకున్నారు అనుకోండి, ఒకసారి పొరపాటు పడతారు, ఆ ఇంటికి వస్తారు, భోజనం పెడతారు, ఆ భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు తింటారు కమ్మగా, ఆ తర్వాత కూర్చున్న తర్వాత ఆ ఇంటి యజమాని ఏం చేస్తారంటే భోజనం పెట్టాడు కదా, ఆ పెట్టినందుకు కాస్త ఆయనతో మాట్లాడదామని, అలా మాట్లాడితే ఏమైనా తెలియని విషయాలు తెలుసుకుందామని, ఇప్పుడు బాగా అవకాశం వచ్చిందని ఆయనతో మాట్లాడాలనుకొని 2 మాటలు మాట్లాడతాడు. మాట్లాడితే ఈయన దగ్గర కన్నా సరుకు లేకపోతే కేవలం తిండి కోసం వచ్చినట్టు నేను తెలుసుకుంటే ఏం చేస్తాడా, ఆయనకి ఇతని మీద గౌరవం ఉండదు, మళ్ళీ రెండోసారి పిలవరు. ఇంకా కాస్త ఒకరో తెలిసినటువంటి వాడు కనుకైతే, అంటే కాస్త అతడు కూడా ఒకరో గట్టివాడు కనుకైతే తిట్టి కూడా పంపిస్తాడు. అందువల్ల ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఏవో 4 ముక్కలు అలా నోటికి వచ్చినటువంటివి అలా వల్లిస్తూ ఉంటారన్నమాట. మరి వాళ్ళు కూడా రకరకాలైనటువంటి భగవత్ తత్వాన్ని గురించి చెబుతూ ఉంటారు, మహాత్ముల్లాగా పోజు పెడుతూ ఉంటారు. అయితే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి అర్థాలు కూడా వాళ్ళకి తెలియవు. వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వాళ్ళకి ఏమాత్రం కూడా అనుభవంలో ఉండవు. కేవలం అలా ముక్కును పట్టుకోవటం, బట్టి పట్టేసేయటం, అలా బట్టి పట్టేసి కంటతా పట్టేసి వాటిని అప్పచెప్పేస్తారు. ఇక మా పని అయిపోయిందని అనుకుంటారు. అంతే తప్ప మనం ఏ విషయాలు చెబుతున్నాం, ఈ విషయాల యొక్క లోతు ఏమిటి, అసలు దీని సంగతి, దీని వ్యవహారం నాకేమైనా అర్థమైందా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఈ రకమైనటువంటి విచారణ అంటూ వాళ్ళకేం ఉండదు. ఇక విచారణ కనుక లేకపోతే ఏ రకమైనటువంటి అనుభూతి అసలే ఉండదు. ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైకు అక్కడ ఉన్నటువంటి బాక్సులు భగవద్గీత శ్లోకాలని వల్లెవేస్తూ ఉంటాయి, భగవద్గీత మీద వ్యాఖ్యానం చెబుతూ ఉంటుంది. ఇక్కడ ఏ రకమైనటువంటి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి ఇవన్నీ కూడా ఈ మైకు, ఈ మౌత్ పీస్లో నుంచి వస్తూ ఉంటాయి. మరి ఈ మౌత్ పీస్కి ఏమైనా అనుభవం ఉంటుందా? ఆ బాక్స్లో నుంచి కదా మీరు వింటా ఉన్నది, మరి ఆ బాక్స్కి ఏమైనా అనుభవం ఉంటుందా? ఏమీ ఉండదు. ఇక్కడ ఏం చెబితే అదే దాంట్లో నుంచి అట్లా వచ్చి సౌండ్ పెప్స్ చేసి మనకు వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏది కూడా వీటికి అనుభవం ఏమి రాదు. ఇంత వేదాంతం
మనం నేర్చుకునేటువంటి ఈ వేదాంతం అంతా కూడా ఈ మౌత్ పీస్కి కానీ ఆ బాక్సులకు కానీ ఏ రకమైనటువంటి అనుభవాన్ని ఇవ్వదు. అదే ప్రకారంగా ఇవి ఎట్లానో, ఈ మౌత్ పీస్ ఎట్లానో అదిగో ఆ వేషాలు వేసినటువంటి వాళ్ళు కూడా అంతే. వాళ్ళ యొక్క మాటలు వాళ్ళకు కూడా అనుభూతి ఇవ్వవు. ఎదుటి వాడికి ఎట్లానో ఇవ్వవు సరే, కానీ వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి అనుభూతిని ఇవ్వవు. ఎందుకనంటే అటువంటి వాళ్ళు మాటలు చెప్తారే కానీ ఆ మాటల యొక్క మర్మం కానీ ఆ మాటల యొక్క ఆంతర్యం కానీ వాటి వెనకున్నటువంటి ఉద్దేశం కానీ అవి ఏవి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అందుకని అంటున్నారు పశ్యన్నపి చిన్న పశ్యతి మూఢ అని. ఈ ప్రకారంగా మోసగాళ్ళుగా తయారవుతూ ఉంటారు. అయితే ఇలా మోసగాళ్ళుగా తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే అంతులేనటువంటి ఆశలు, కోరికలు. ఈ అంతులేనటువంటి ఆశలు, కోరికల వల్ల ఆ ఆశల్ని నెరవేర్చుకోవడానికి, ఆ కోరికల్ని తీర్చుకోవడానికి సరైనటువంటి సమర్థత వాళ్ళ దగ్గర లేదు కనుక ఇలాంటి దొంగ వేషాలు వేస్తూ ఉంటారు. ఈ దొంగ వేషాలు వేసేటువంటి వాళ్ళు ఈ సన్యాసి వేషాలే వేయడానికి కారణం ఏమిటనంటే మోసం చేయటానికి ఈ వేషం బాగా పనికొస్తుంది. అందుకనే రామాయణంలో మనకు రావణాసురుడు ఉన్నాడు, ఈ వేషమే వేసుకున్నాడు. ఆయన సీతాదేవిని ఎత్తుకొని పోవాలి. ఆ సీతాదేవిని ఎత్తుకొని పోవటానికి రాముడు ఉన్నప్పుడు రావడానికి వీల్లేదు, ఎందుకంటే రాముడు బలం ఏమిటో తెలిసిపోయింది. కానీ సీతను ఎత్తుకొని వెళ్ళాలంటే రామలక్ష్మణులు ఉన్నప్పుడు కుదరదు. అందుకని రామలక్ష్మణులు లేకుండా చూసి సీతను ఎత్తుకొని పోవాలి. సరే, రామలక్ష్మణులు దూరంగా పంపించాడు ఆ బంగారు లేడి ఆ మారీచుడి ద్వారా. మరి సీతను ఎత్తుకొని పోవాలి, ఆమెను వచ్చి ఎత్తుకొని పోవడానికి కుదరదు. మరి మోసం చేయాలి అని అంటే వేషం వెయ్యాలి. అందుకే సన్యాసి వేషం వేసుకున్నాడు. అదిగో సీతాదేవిని అపహరించి తీసుకొని వెళ్ళాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందనంటే ఈ మనలో ఉన్నటువంటి ఈ కోరికలు, ఈ ఆశలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకు అసాధ్యమైనటువంటివి కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సాధ్యం చేసుకోవాలి అని అంటే ఇదిగో ఈ మోసానికి దిగాల. ఇలా కోరికలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి అనే విషయాన్ని తెలియజెప్తూ తర్వాత ఇంకొక శిష్యుడు కూడా ఈ విషయం మీదనే చెప్తూ ఉన్నారు. అంటే కోరికలు అనేటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటివే కాదు, ఈ కోరికలు అనేటువంటివి బలవత్తరమైనటువంటివి. అంత తేలిగ్గా వీటిని వదలటానికి వీల్లేదు. కనుక ఈ బలవత్తరమైనటువంటి కోరికలు ఎలాంటివో, ఏ ప్రకారంగా అవి మానవుణ్ణి పతనావస్థకి చేరుస్తాయో, అవి నిగ్రహించడానికి ఎంత వీలు లేకుండా ఉన్నాయో అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసమని మరొక శ్లోకాన్ని తోటకాచార్యులు అనేటువంటి శిష్యుడు చెప్తూ ఉన్నారు. ఆ శ్లోకం ఏమిటో చూడండి. అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంజత్యాశా పిండం అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంజత్యాశా పిండం. అంగం గళితం, అంగం అంటే శరీరం. శరీరం శిథిలమైపోతుంది, కృషించిపోతుంది. ముండం ఫలితం, ముండం అనంటే తల, ఈ తలకాయేమో నెరిసిపోతుంది. ఫలితం అనంటే నెరిసిపోవటం, తలకాయ నెరిసిపోతూ ఉంటుంది. తుండం, తుండం అనంటే నోరు, ఈ నోరేమో దశన విహీనం జాతం, దశన విహీనం, లోపల ఉన్నటువంటి పళ్ళన్నీ ఊడిపోయి జాతం బోసినైపోతుంది. వృద్ధో యాతి, తర్వాత వృద్ధాప్యం వస్తుంది. దండం గృహీత్వ, కర్ర చేతికి వస్తుంది. తదపి, అయినప్పటికీ కూడా ఆశాపిండం నా ముంజతి,
కోరికల యొక్క మూటను మాత్రం వాడు వదిలిపెట్టడు కాక వదిలిపెట్టడు. ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి సాహిత్య సౌందర్యం ఉంది. ఎవరైనా గ్రహించారో లేదో నాకు తెలియదు, కానీ దీంట్లో ఏమిటంటే ప్రతి పదానికి చివర ముండం, తొండం, దండం, పిండం అని వస్తుంది. ఇది సాహిత్యంలో ఒక ప్రయోగం అన్నమాట. ఆ తర్వాత ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే వృద్ధాప్యాన్ని ఎంతో హృద్యంగా, ఎంతో రమణీయంగా వర్ణించారు. అంటే బాధాకరమైనటువంటిది ముసలితనం. ముసలితనం అంటే ఎవరికైనా భయం, చావైనా పర్వాలేదు, కానీ ముసలితనం అంటే మాత్రం భయం. ఆ ముసలితనం, భయంకరమైనటువంటి ముసలితనాన్ని ఎంతో రమ్యంగా, అందంగా వర్ణించాడు దీంట్లో ఈ తోటకాచార్యులు అనేటువంటి ఆయన. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం అంటే దీంట్లో భావాలు కాదు ఇక్కడ, కానీ దీంట్లో ఉన్నటువంటి సౌందర్యం, సాహితీ సౌందర్యం, చాలా గొప్పదైనటువంటి సౌందర్యం దీంట్లో ఉంది. ముసలితనాన్ని చాలా చక్కగా వర్ణించడం జరిగింది ఇందులో ఈ తోటకాచార్యులు. గురుభక్తిలో పద్మపాదాచార్యులు చాలా గొప్పవాడని చెప్పుకున్నాం ఇంతకుముందు. అంటే ఆయన లాంటి గురుభక్తి కలిగినటువంటి వాడు లేడని. మరి ఈయన తోటకాచార్యులు ఈయన లాంటి గురుసేవ చేసినటువంటి వాడు ఇంకోటి లేడు వాళ్ళలో. గురువుకి అట్లా సేవ చేసేటువంటి వాడు ఈ తోటకాచార్యులు. ఎందుకంటే గురుసేవ పరమ భాగ్యమని భావించేటువంటి వాడు. చాలామంది గురువు సేవ చేస్తూ ఉంటారు. ఆ చేసేటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఉద్దేశాలతో చేసేటువంటి వాళ్ళు ఉంటారు. గురుసేవ చేస్తే మంచిదంటండి, అందుకని చేద్దాం అని చేసేవాళ్ళు ఉంటారు. గురుసేవ చెయ్యాలంటండి, చేయకపోతే కుదరదంట, అందుకని చెయ్యాలి, అరే అందుకని చేస్తాం. కొంతమంది నా జీవితం యొక్క లక్ష్యం ఇదే, అయ్యా నీకు మోక్షం ఇస్తానంటే వద్దు నేను గురుసేవ చేసుకుంటానంటాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఆ గురుసేవ చేసుకోవటంలోనే వాడికి ఆ అపరిమితమైనటువంటి ఆనందం ఉందన్నమాట. అంటే అలాంటి ఆనందంతో, అలాంటి తృప్తితోటి, అలాంటి సంతోషంతో, అదే తన యొక్క జీవిత లక్ష్యం అనేటువంటి భావనతోటి ఆ గురుసేవ చేసేటువంటి వాడు ఎవరున్నారో అటువంటి వాడికి గురువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆ విధంగా గురువు అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఈ తోటకాచార్యులు. నిజంగా చెప్పాలంటే ఆ పద్మపాదాచార్యులు, ఈ తోటకాచార్యులు వీళ్ళిద్దరే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా చూరగొన్నటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరే బుద్ధిలో మందమైనటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరే కాస్త తెలివి తక్కువ వాళ్ళు కూడా. అంటే తెలివి తక్కువ వాళ్ళు అంటే ఈ శాస్త్ర జ్ఞానం అంత తేలిగ్గా వాళ్ళకి అర్థం కాదు. అంటే అవతల వాడు ఒక సంవత్సరంలో నేర్చుకుంటే వీళ్ళకి 7-8 సంవత్సరాలు పట్టుద్ది అనమాట. అదిగో అటువంటి వాళ్ళు. ఈయన కూడా అంతే, ఎంతో గురు శుశ్రూష చేశాడు, కానీ బుద్ధిమాంద్యం. ఈ బుద్ధిమాంద్యం వల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి శిష్యులంతా ఈయన్ని కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇది తెలిసే శంకరాచార్యుల వారు ఇతన్ని కూడా అనుగ్రహించాడు. ఎప్పుడైతే శంకరాచార్యుల వారు తోటకాచార్యులను అనుగ్రహించాడో వెంటనే ఈయన గొప్ప జ్ఞాని అయిపోయాడు. అద్భుతమైనటువంటి జ్ఞానం ఆయన అలా 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 ఆయన నోటికుండా వచ్చేస్తా ఉంది. ఇది తోటకాచార్యుల్లో ఉన్నటువంటి ఓ ప్రత్యేకత అన్నమాట. ఆయన ఇక్కడ ఈ ముసలితనాన్ని ఎంతో చక్కగా వర్ణిస్తున్నారు. ఈ ముసలితనాన్ని వర్ణిస్తూ ఇంకో మాట చెప్పారు. ఏమిటనంటే కోరికలు అనేటువంటివి మాత్రం వదిలిపెట్టడు. అంటే ముసలితనం వచ్చినా వచ్చినా కోరికలు మాత్రం వదిలిపెట్టడయ్యా, ఆ కోరికలు ఎంతో బలవత్తరమైనవి అని చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. సామాన్యంగా బాల్యం అయిపోయిన తర్వాత యవ్వనం వస్తుంది ఎవరికైనా. ఇక యవ్వనం ఎప్పుడైతే జారిపోతూ ఉంటుందో ముసలితనం ప్రవేశిస్తుంది. ముసలితనం ఎప్పుడైతే ప్రవేశించిందో ముందుగా శరీరంలో ఉన్నటువంటి బిగువులన్నీ సడలిపోతాయి. అంతకుముందు బాగా గట్టిగా ఉంటాడు శరీరం, ఇప్పుడు కాస్త సడలింపు వచ్చేస్తూ ఉంటుంది. అంటే శరీరం కాస్త పట్టు తప్పిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటాయి. ఈ వెంట్రుకలు తెల్లబడటం ఏదైతే ఉందో దీన్ని భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఫస్ట్ నోటీస్ అన్నమాట. ఏమిటండి ఫస్ట్ నోటీసు? అవును, ఇప్పుడు మనం కనుక ఒక అద్దెంట్లో ఉన్నాం అనుకోండి, ఆ ఇంట్లో కూర్చొని లేవం. ఎన్నాళ్ళైనా సరే 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా, అయ్యా నాకు ఇల్లు నాకు కావాలయ్యా, నేను సొంతానికి కావాలా, మా అబ్బాయికి కావాలా, అది కావాలి ఇది కావాలా, ఆడేదో చెబుతాడు ఓనరు. ఎన్నన్నా చెప్పు, నేను మాత్రం ఇంట్లో లేవనని కూర్చుంటాడు. లేవనని కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు? ముందుగా వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పిస్తాడు. ఇది ఫస్ట్ నోటీస్.
పెద్ద మనుషుల చేత చెప్పిస్తాడు. ఏదై మీరు నాకు చెప్పేదంటాడు వాడు. సరే అప్పుడు సెకండ్ నోటీస్ కోర్టు నుంచి వచ్చింది. కోర్టులు గిట్లు నన్ను ఏం చేయలేవు, నేను సుప్రీంకోర్టుకు పోతానంటాడు వీడు. వాడు తెలుస్తాడు. ఇక అప్పుడు ఏం చేస్తాడు? మూడోది, మనకి బెజవాళ్ళ రౌడీలు ఉంటారు, అది వాళ్ళ దగ్గరికి పోతారు. పోతే వాళ్ళ నిమిషంలో ఖాళీ చేయించేస్తారు, డబ్బులు పోతే పోయి. అదిగో అది థర్డ్ నోటీస్ అన్నమాట. అట్లే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే మనకి ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్, థర్డ్ నోటీస్ అని 3 నోటీసులు ఇస్తాడు. దేనికయ్యా ఈ నోటీసులు అని అంటే, నీకు నేను ఈ దేహాన్ని ఇచ్చి పంపించా, నువ్వు వాడుకుంటావు, చక్కగా వాడుకొని నీ పని పూర్తి చేసుకొని నా దేహాన్ని నాకు వదిలేసి నువ్వు వెళ్ళిపోతావని. అందుకని నీకు దేహాన్ని ఇచ్చా. నువ్వు వచ్చేటప్పుడు ఏం చెప్పావు? అయ్యా నాకు మానవ దేహం కనుక ఇస్తే నేను పరమాత్మను అందుకోవడానికి ప్రయత్నం చేస్తా, ఒక గురువుని ఆశ్రయిస్తా, భగవంతుడి గురించి తెలుసుకుంటా, శాస్త్రాలు తెలుసుకుంటా, ఆ తెలుసుకున్నటువంటి విషయాలన్నీ అనుభవానికి తెచ్చుకుంటా, నేను ముక్తిని పొందుతా. ఇక నువ్వు ఇచ్చినటువంటి ఈ దేహం ఇక నాకు అక్కర్లా, నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా అని చెప్పి నువ్వు ఈ దేహాన్ని తీసుకొని వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశావు? ఆహా ఈ దేహం చాలా బాగుంది, బాగా పొడవుగా ఉంది, ఎర్రగా ఉంది, అందంగా ఉంది, ముక్కుంది, నోరుంది, కళ్ళున్నాయి, నాలుగుంది, తినటానికి పనికొస్తుంది, బాగా చూడటానికి పనికొస్తుంది, వినటానికి పనికొస్తుంది, భలే అందంగా ఉందండి ఈ దేహం అని దీన్ని వదిలిపెట్టకుండా కూర్చుంటాం. వదిలిపెట్టకుండా కూర్చోవటం కూడా కాదు, నువ్వు చేసే పని ఏమిటంటే వీటి ద్వారా ఇవన్నీ ఉన్నాయి కదా, చూడటానికి కళ్ళు, మరి వినటానికి చెవులు, మరి వాసన పీల్చడానికి ముక్కులు, రుచి చూడటానికి నాలుక, స్పర్శకేమో చర్మం, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటితో బాగా అనుభవిస్తూ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి ఈ ప్రపంచంలో అనేటువంటి విషయాలన్నీ అనుభవిస్తూ ఆహా ఓహో అని అనుకుంటూ మైమర్చిపోయి మత్తెక్కిపోయి భగవంతుడి గురించి ఆలోచించడాన్ని, భగవంతుడి గురించి తెలుసుకోవాలని కానీ, ఒకవేళ ఎవరైనా కానీ చెప్పబోతామంటే పొర పిచ్చోడా, మనకి ఇవన్నీ ఇచ్చింది దేనికి? హాయిగా అనుభవించమని. ఆ భగవంతుడికి ఏమిటో ఎప్పుడో చూసుకుందాం, చివరిలో చూసుకుందాం అని చెప్పి అదిగో ఆ మాటే వినిపించుకోకుండా ఎప్పుడైతే నువ్వు దీంట్లో పడిపోతా ఉంటావో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ నోటీస్ ఇస్తాడు. ఏయ్ నువ్వు ఖాళీ చేయాల్సినటువంటి సమయం వచ్చింది, ఇదిగో నీకు అద్దె కొంప లాంటి ఈ శరీరాన్ని ఇచ్చి పంపించా, దీన్ని నువ్వు ఖాళీ చేయాలా, కాబట్టి ఇదిగో నీకు నోటీస్ పంపిస్తున్నానంటాడు. ఏమిటా నోటీస్ అంటే జుట్టు తెలబడదు. అంటే ఎప్పుడైతే జుట్టు కాస్త నెరవటం ప్రారంభమైందో ఓహో మనం భగవంతుడి వైపుకి తిరగాలి అనేటువంటి విషయం గుర్తు రావాలన్నమాట. ఇంకా ఈ ప్రాపంచిక విషయాలే పట్టుకొని ప్రాకులాడకూడదు, భగవంతుడి వైపు తిరగాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కానీ కాస్త మందం చర్మం కనుకైతే, కొద్దిగా మొద్దు చర్మం ఉందనుకోండి భీముడికి ఉన్నట్టుగా, వాళ్ళకంత తేలిగ్గా వినపడదు. అలా కనుక వినపడకపోతే అప్పుడు సెకండ్ నోటీస్ ఇస్తాడు. సెకండ్ నోటీస్ ఏమిటి? అదిగో నోట్లో కాస్త పళ్ళన్నీ ఊడిపోయి బోసిలో రవ్వుద్ది, సరిగా మాట్లాడటానికి ఏదో ఎగతాళి చేయించుకోవడానికి పనికొచ్చినట్టుగా ఉంటుంది. ఇది సెకండ్ నోటీస్ అనమాట. వీడేం చేస్తాడు? ఫస్ట్ నోటీస్ ఇస్తే జుట్టు గడిచిపోద్ది కదా, అది ఫస్ట్ నోటీస్ కదా. భగవంతుడికి వ్యతిరేకంగా వీడేం చేస్తాడంటే బజారుకి పోయి 10 రూపాయలు పెట్టి గాడ్రేజ్ కంపెనీ అదేంది హెయిర్ డ్రై అద్దెస్తాడు. అద్దెసుకొచ్చేసి నువ్వు తెలుపు చేసావు, నేను మళ్ళీ నలుపు చేశా అంటాడు. సరే రెండో నోటీస్ పళ్ళోడు కొడతాడు. పళ్ళోడు కొట్టిన తర్వాత నేనేం చేస్తాను? డెంటిస్ట్ దగ్గరికి పోతాడు. ఏమయ్యా బాగా చూడు, ఎక్కడెక్కడ మెతుకుందో తీసేవతలు మారేసి కొత్తవి కట్టేసి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అంటాడు. ఇంకా నువ్వు నన్ను ఏం చేస్తావు? సెకండ్ నోటీస్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే థర్డ్ నోటీస్. ఈ థర్డ్ నోటీస్ ఏమిటి? ముసలితనం అనమాట. ముసలితనం వచ్చినప్పటికల్లా నడుము వాటిలో వంగుద్ది. నడుము వంగేటప్పటికి ముందుకేమైనా పడతానేమని చెప్పి కర్ర వచ్చింది చేతికి, అదిగో అదే అనమాట దండం. కర్ర చేతికి వచ్చింది, ఆ కర్ర చేతికి వచ్చి ముసలితనం వచ్చింది. ఈ ముసలితనానికి మాత్రం ఈ థర్డ్ నోటీస్ కదా, ఇలా చెప్పుకుంటే బజార్ రౌడీలకి తిరుగులేదు. అది అదే ప్రకారంగా ఇక్కడ ఈ థర్డ్ నోటీస్ కనుక వచ్చిందనంటే దీనికి మాత్రం ఏమి లేదు, ఎంతటి వాడైనా సరే దీనికి మాత్రం పడిపోవాల్సింది ఈ ముసలితనానికి. దీనికి కూడా ఎవరైనా కానీ సైంటిస్ట్ కనుక ఏదైనా మందులు కనిపెడితే ఏమో చెప్పలేము, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం లేదు. కాబట్టి ఈ థర్డ్ నోటీస్ వచ్చినప్పుడు ఇప్పుడన్నా కాస్త రామా కృష్ణ అని అంటాడేమో అని. కానీ వీడు చాలా గొప్పవాడు. థర్డ్ నోటీస్ కూడా అయితే అయింది అని అన్నాడా, ఇక చివరికి వీడికి ఫైనల్, ఇంకా ఆయన దేహం ఆయన తీసుకుంటాడు,
వీడు కాస్త పోతాడు. పోయిన తర్వాత మళ్ళీ ఏమయ్యా పోయినసారి నేను పొరపాటు పడ్డాను, మళ్ళీ నాకు ఆ దేహం ఇయ్యని అడుగుతాడు. పిచ్చోడా, నీకు ఇచ్చిన ఎన్ని అవకాశాలు ఇచ్చాను, ఇన్ని అవకాశాలు ఇస్తే నువ్వు పోగొట్టుకున్నావు, అందుకని ఈసారి నీకే పంది దేహం ఇస్తున్నా, పో పందిగా పుట్టంటే. ఆ తర్వాత కుక్కలు ఇస్తున్నా, కుక్కగా పుట్టంటే. ఆ తర్వాత పిల్లి ఇస్తా, పిల్లిగా పుట్టంటే. ఈ రకంగా పిల్లిగానో నల్లిగానో బల్లిగానో రకరకాలైనటువంటి ఇస్తాడు. మానవ దేహం మాత్రం ఇది చాలా కాలం అయిపోయిన తర్వాత, ఇట్లా కొన్ని లక్షల జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడు వీడికి ఇప్పటికైనా బుద్ధి వచ్చిద్దాం చూద్దాం, ఒక్కసారి మళ్ళీ శాంపుల్ చూద్దామని మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ అయినా సరే వాడు అట్లానే ప్రవర్తించాడా, మళ్ళీ అదే గతి. లేదా సరిగ్గా ప్రవర్తించాడా, వాడి జన్మ సార్థకం చేసుకునేటువంటి వాడు అవుతాడు. ఈ ప్రకారంగా 3 హెచ్చరికలు చేయటమే ఇదిగో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినటువంటి. ముందుగానేమో తల నెరిసిపోవటం, వెంట్రుకలు తెల్లబడటం. రెండోదేమో పళ్ళుడిపోవటం, బోసినోరు కావటం. మూడోదేమో ముసలితనం రావటం, వంగిపోవటం, చేతికి కర్ర రావటం. ఇవి 3. అయితే ఇలా శరీరంలో ఉన్నటువంటి పటుత్వం తగ్గిపోయి ముసలితనం వచ్చి పనులు చేసేటువంటి సమర్థత తగ్గిపోయింది కదా, మరి ఇప్పుడు ఇతరుల కోరికలు లేకుండా పోతాయా? ఎందుకంటే ఓపికంత అయిపోయింది కదా, ఇంకా ఏం కోరికలు ఉంటాయని అంటారా? అదేం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు కోరికలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే యవ్వనంలో ఉన్నప్పుడు కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు తీర్చుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకని? అతని దగ్గర ఓపుకుంది, సంపాదించుకుంటాడు, డబ్బు ఉంటుంది, అందుకని ఏదో రకంగా ఆ కోరికలు తీర్చుకుంటాడు. కానీ ముసలితనం వచ్చిన తర్వాత ఉండే కోరికలేమో అలానే ఉంటాయి, ఏమో తీర్చుకోవడానికి అవకాశం లేదు. నేను డ్యాన్స్ వేయాలనుకున్నాడు అనుకో, అదే యవ్వనంలో అనుకుంటే డ్యాన్స్ చేతైనా చేత కాకపోయినా ముందు 2 కాళ్ళు పైకి తెగుతాడు, అటు ఇటు అటో ఇటో పడ్డా సరే మళ్ళీ లేస్తాడు. కానీ ఇప్పుడు ముసలితనం వచ్చిన తర్వాత పడ్డాడు అనుకో, ఇక అంతే, ఇక అట్టించి అటు హాస్పిటల్కి పోవటం, హాస్పిటల్ నుంచి సరాసరి అక్కడికి తీసుకెళ్తాం. అందుకని ఇక అప్పుడు మాత్రం ఎగరలేడు. మరి కోరికలు లోపల కోరికలు అట్నే ఉంటాయి. అందుకని కోరికలన్నీ తీరటం లేదు కాబట్టి ఆ కోరికలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి చేరి ఇంకా ఇంకా ఎక్కువైపోతుంటాయి. అలా ఎక్కువై వాడి చివరికి పోయేటప్పుడు ఈ కోరికలు మొత్తం తీసుకొని పోతాడు. పోయేటప్పుడు తీసుకెళ్ళేది అదే. ఎందుకని అంటే ఇవన్నీ తీరలేదు కాబట్టి. అందువల్ల చిన్న వయస్సులో యవ్వనంలో యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఏ కోరికలున్నా తీర్చుకోవడానికి వీలవుద్ది. అదే ముసలితనం కనుక వచ్చినట్లయితే తీర్చుకోవడానికి వీలు లేదు కనుక కోరికలన్నీ కూడా అలా లోపల పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. అలా ఒకదానికోటి తోడైపోతూ ఉంటాయి, ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. జైల్లో ఉన్నటువంటి వాడు తన భార్యా బిడ్డల్ని చూడాలనుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? చూడాలని అనుకుంటాడే కానీ చూడగలుగుతాడా? లేదు. ఆ కోరిక అతనికి తీరదు. అయితే ఆ కోరిక ఎప్పుడైతే తీరలేదో ఏడుస్తాడు, అయ్యో నా కోరిక తీరకపోయినే అని ఏడుస్తాడు. అది అదే ప్రకారంగా ముసలివాడు కూడా అంతే. వాడికి ఏదో లోపల కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరిక తీర్చుకోవడానికి వీల్లేదు. ఇలా చెప్పటంలో ఈ ఆచార్యుల యొక్క భావన ఏమిటి, ఏ ఉద్దేశంతో ఇలా చెప్తున్నారు అని అంటే, మనం గనక సుఖాన్ని శాంతిని పొందాలంటే మనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోవాలి, కోరికలన్నీ తొలగిపోవాలి. కోరిక లేకుండా అన్నా ఉండాలా. ఒకవేళ కోరికలు పుడితే అది తీరిపోవాలి. కోరికలను నిగ్రహించుకోవటం చాలా కష్టం. కానీ కష్టమైనప్పటికి కూడా ఆ కోరికలను నిగ్రహించుకున్నటువంటి వాడు అదృష్టవంతుడే. కోరికలను కనుక నిగ్రహించుకోవాలంటే ఏం చెయ్యాలో మనకి ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పారు. అంటే ఈ జీవితం యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలా. మనకి కోరికలు కలుగుతూ ఉంటాయి, కానీ ఎన్ని కలిగినా సరే వీటి యొక్క యథార్థ తత్వం తెలుసుకోవాలి. ఇవన్నీ అనిత్యమైనటువంటివని, అశాశ్వతమైనటువంటివని, ఇవన్నీ మనని మత్తులో ముంచెత్తేవని, ఇవన్నీ పరమాత్మకు మనల్ని దూరం చేసేవని, ఇలా వాటిలో ఉన్నటువంటి లోపాలని, దోషాలని, ప్రతిపక్ష భావన, దోష దృష్టి వాటితో చూడాలి. అలా చూసినప్పుడు ఈ కోరికల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. అలా కాకుండా కోరికలు కోరుతూ ఉంటే, తీరేవి తీరుతూ ఉంటే మళ్ళీ కొత్త కోరికలు కలుగుతూ ఉంటాయి. కోరిక తీరకపోయినా దుఃఖమే, కోరిక తీరితే సంతోషమే, కానీ మళ్ళీ కొత్త కోరిక కలుగుద్ది, అప్పుడు దుఃఖం. అంటే కోరిక తీరినా దుఃఖమే, కోరిక తీరకపోయినా దుఃఖమే. చివరికి ఈ శరీరాన్ని వదిలేటప్పుడు కూడా
ఏం తీసుకెళ్తాడయ్యా అంటే ఈ కోరికల మూట, ఇదే వాసనల మూట, ఇదే వాసనలు అనేది. ఏం తీసుకెళ్తాడు? అది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలనుకున్నాడు. ఏది చేయాల, ఏది చేయడానికి వల్ల కావట్లా. అందుకని చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలనుకునేటువంటి ఆలోచనలే వాసనలు అంటారు. ఈ వాసనల మూట నెత్తిన పెట్టుకొని అదిగో అలా ప్రయాణం అయిపోతూ ఉంటాడు. కాటికి ప్రయాణమై అక్కడ శరీరాన్ని విడిచిపెట్టేసి ఈ కోరికల మూటను నెత్తిన పెట్టుకొని ఈ జీవుడు ప్రయాణం సాగిస్తూ ఉంటాడు అన్నమాట. మరి అలా ప్రయాణం సాగించినటువంటి జీవుడు ఎక్కడికి పోతాడు? ఆ కోరికల మూట నెత్తినుంది కదా, దాంట్లో ఏమి తీర్చుకోవాలి కదా, ఆ కోరికలను తీర్చుకోవడానికి వీలైనటువంటి జన్మను తీసుకొని మళ్ళీ లోకంలోకి రావాలి. కాబట్టి మళ్ళీ ఈ లోకంలోకి మళ్ళీ ఒక జన్మ తీసుకొని వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఆ కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి అవి ప్రేరణలు ఇస్తూ ఉంటాయి. దాన్ని వాసనలు అంటారు. ఆ వాసనలు ప్రేరణలు ఇస్తూ ఉంటాయి. ఆ ప్రేరణ ప్రకారం ఇక్కడ పనిచేస్తూ ఉండాలన్నమాట. ఈ ప్రకారంగా నిరంతరము కూడా కోరికలు కోరుకోవటం, అవి తీరకపోవటం, వాటిని ఎత్తుకొని పోవటం, వాటిని తీర్చుకోవటం కోసం మళ్ళీ దేహం రావటం, ఆ దేహం వస్తే వాటిని తీర్చుకొని మళ్ళీ కొత్తవి కోరుకోవటం, ఈ కోరుకున్నట్టువి తిరగపోతే మళ్ళీ వీటిని తీసుకొని పోవటం, ఇలా తిరుగుతూ ఉండాలి. యాతం బాధ కనుక పైకి కిందకి ఎట్లా తిరుగుద్దో అదిగో ఆ ప్రకారంగా ఈ మానవుడు కూడా అలా తిరుగుతూ ఉండాలన్నమాట. కాబట్టి ఈ కోరికలు అనేటువంటి వాటిని నిగ్రహించుకోవాలి. ఆ నిగ్రహించుకోవటం కూడా యవ్వనంలోనే నిగ్రహించుకోవాలి. అది తెలివి కలిగినటువంటి పని. యవ్వనంలో నిగ్రహించుకోవడం చేత కాకపోతే వృద్ధాప్యంలో నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. అది చాలా కష్టమైనటువంటిది. అలా కనుక నిగ్రహించుకోకపోయినట్టు ఏమవుద్ది? ఎప్పుడు చింతలు, ఆలోచనలు. అందుకనే వృద్ధులైనటువంటి వాళ్ళకి ఏమిటంటే ఎప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరం చేయడానికి, పని చేయడానికి శరీరానికి శక్తి ఉండదు. అందువల్ల ఆలోచనలు మాత్రం హాయిగా చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళకి అన్ని చింతలు, దుఃఖాలు, బాధలు. అంతేకాదు ఈ కోరికలకి లొంగిపోయేటువంటి వాడు. ఎందుకంటే ఇక్కడ తోటకాచార్యులు చెప్పేది ఏమిటంటే ఇలా ముసలితనం వచ్చిన, ఇలా ఒంట్లో ఉన్నటువంటి శక్తి ఉడిగిపోయిన ఈ కోరికల మూటను మాత్రం వదలడు. ఈ కోరికల మూటలు అందుకు కోరికలు అనేటువంటివి అంత బలవత్తరమైనటువంటివి అని చెప్పి, ఇప్పుడు కోరికలు అనేటువంటివి కేవలం గృహస్థులకేనా అండి అంటే గృహస్థులకే కాదు, సన్యాసులకి, సర్వసంగ పరిత్యాగులం అనుకునేటువంటి వాళ్ళకి, రకరకాల జ్ఞానులైనటువంటి వాళ్ళకి, భక్తులైనటువంటి వాళ్ళకి, అందరికీ కూడా ఉంటాయి. ఎవరైనా సరే ఈ కోరికలకి లొంగాల్సిందే. గృహస్థులైనటువంటి వాళ్ళు ఏ ప్రకారంగా కోరికల యొక్క గందరగోళంలో పడి దుఃఖాల పాలైపోతున్నారో ఈ శ్లోకంలో చెప్పి, ఇక ముందు శ్లోకంలో సన్యాసులు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఏ రకంగా కోరికల యొక్క గందరగోళంలో పడిపోతూ ఉన్నారో మరొక శిష్యుడు, హస్తామలకుడు అనేటువంటి శిష్యుడు తెలియజేయబోతున్నాడు. దాన్ని మనం రేపు చెప్తాం.